హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ స్వాతి బూరా. వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి బహలభక్తి. ఈ వీడియోలో మొన్న మా మామగారి సంవత్సరకం అయిపోయిందండి. సో కొత్త కూరాడకుండా పెడుతున్నారు మా ఆడపడుచు, ఇంకా మా అక్క వాళ్ళు, అంటే మా యారాలు వాళ్ళు, వీళ్ళందరూ కలిసి పెడుతున్నామండి. ఇక్కడ కూరాడకుండా ప్రాముఖ్యత ఏంటో కూడా చూద్దాము. కూరాడుకుండ అనేది గ్రామీణ సంప్రదాయంలో ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. దీన్ని సాధారణంగా పండుగల సమయంలో లేదా ప్రత్యేక పూజల సమయంలో ఉపయోగిస్తారు. కుండలో నీరు లేదా పాలు నింపి దేవతలకు అర్పణ చేస్తారు. ఇది శుభ ఫలితాలు, సంపద, ఆరోగ్యం అందిస్తుందని నమ్మకం ఉంది. కూరాడు కుండ పూజ చేయడం వలన ఇంటిలో శాంతి, ఆనందం నెలకొంటాయని పెద్దలు చెప్తారు. ఇది భక్తి, సాంప్రదాయం మరియు ప్రకృతి పట్ల కృతజ్ఞతను చూపించే అందమైన పద్ధతి. ఈ వీడియోలో మాడపడుచు అలా కూరాడుకుండలో అలా నీళ్లు పోసి పైన దీపం వెలిగించారండి. ఇంకా ముందు ఇట్లా బియ్యము, కొత్త చాకటి ముక్క, మనము కలశం మీద పెడతాం కదా, అలా బ్లౌజ్ పీస్ చేసి, బ్లౌజ్ పీస్ పైన కుడక, పసుపు కుంకుమ, కూరాడకుండలో నీళ్లు, పసుపు కుంకుమ, అక్షింతలు ఇవన్నీ వేశారండి. పాప ఉంది ఇక్కడ, అందరికీ పసుపు కుంకుమలు పెట్టి ఇచ్చేసి, పాప కూడా ఉంది, ఆడుకుంటుంది, చూస్తుంది. పైన దీపం పెట్టేసి కొబ్బరికాయ కొట్టిందండి మాడపడుచు. సో థ్యాంక్ యూ అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్, కూరాడుకుండ మెయిన్గా చేసేది ఆడపడుచులే అండి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి.